దేశం మనదే, తేజం మనదే, ఎగురుతున్న జెండా మనదే. నీతి మనదే, జాతి మనదే, ప్రజల అండదండా మనదే. అందాల బంధం ఉంది ఈ నేలలో, ఆత్మీయ రాగం ఉంది ఈ గాలిలో. రాజు అయినా పేద అయినా భరతమాత సుతులే లేరా అని ఒక సినీ గేయ రచయిత రచించారు. అద్భుతమైన ఈ గేయంలోని అద్భుతమైన మన భారతదేశ గొప్పతనాన్ని కూడా చాటారు. అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. అఖండ భారతం అనేది కేవలం భౌగోళిక భావన మాత్రమే కాదు, అది మన సంస్కృతి, ఆధ్యాత్మిక ఐక్యతల సమ్మిళిత రూపం. వేల సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ పవిత్ర భూమి ప్రపంచానికి శాంతి, సహనం, మానవత్వం వంటి విలువలను బోధించింది. భారతదేశం అనేక భాషలు, మతాలు, సంప్రదాయాలు ఉన్నప్పటికీ వసుదైవ కుటుంబకం అనే భావనతో అందరినీ ఒక కుటుంబంలా కలిపింది. అన్ని దేశాలకు మార్గదర్శకంగా మారాయి. ఇది దేశ సంస్కృతి, చరిత్ర. మరి మన భారతదేశం ఈ రోజుకు చాలా గొప్పనైన సుదినంగా కూడా మనం ప్రకటించుకుంటున్నాం. అదే మన భారత రాజ్యాంగాన్ని అమల్లోకి తెచ్చిన రోజు. మనకు ఒక హక్కు ఉంది, మనకు ఒక సంస్కృతి ఉంది, మనకు ఒక బాధ్యత ఉంది అని ఈ భారత రాజ్యాంగం మనకు తెలుపుతూ ఉంది. ప్రపంచంలోనే అత్యంత పొడవైన రాజ్యాంగం కూడా ఇదే. మన భారత రాజ్యాంగంలో సమైక్య పాలన, ప్రజాస్వామ్యం, లౌకికత్వం. రాజ్యం ఏ మతానికి ప్రాధాన్యం ఇవ్వదు, అన్ని మతాల సమాన గౌరవాన్ని ఇస్తుంది. దేశ జెండా, రాజ్య గౌరవము, జాతీయ ఐక్యత, పర్యావరణ రక్షణ కల్పించడమే మన రాజ్యాంగం నిర్దేశక సూత్రం కూడా. ఇది భారతదేశం రాజ్యాంగాన్ని మనకు అందించిన వారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఎల్లవేళ రాజ్యాంగాన్ని గౌరవించుదాం, దేశ గౌరవాన్ని కాపాడుదాం, దేశాన్ని ప్రేమిద్దాం. జై హింద్.